కేసీఆర్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్ నగర్ డివిజన్లో ఇస్కాఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీ చేసుకుని రాష్ట్రం సాధించాలని కేసీఆర్ని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలు సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేసీఆర్ మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే టీఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా చేసుకుని సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినందుకు తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్కు పరిమితం చేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సమస్యలతో ఉన్నారని, ఆయన కూతురు కవిత రాసిన లేఖనే నిదర్శనమని ఆయన తెలిపారు. సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. సనాతన ధర్మం అంటే పెళ్ళైన భార్య భర్తతో పాటు ఉండాలని, భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించేవారని, ఆ కాలంలో విడాకుల ప్రస్తావన ఉండేది కాదని, భర్త చనిపోతే చితి మీద భార్యను కూర్చోబెట్టి భార్యను కూడా తగలబెట్టేవాళ్ళని, ఇది సరైన సనాతన ధర్మం అని ఆయన తెలిపారు. మారుతున్న కాలాన్ని బట్టి సనాతన ధర్మం మారిపోయిందని, 3 భార్యను చేసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, మొదటగా సనాతన ధర్మం గురించి చెప్పేవాడని జైల్లో వేయాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్, జోజీ, భిక్షపతి గౌడ్, మురళి, సిపిఐ నాయకులు, మహిళా నాయకులు అదే చెప్పండి. మీ ఇష్టం సార్, మీకు నచ్చిన సబ్జెక్ట్. పాలనపై కూడా చెప్పండి. పాలనపై పవన్ కళ్యాణ్ పై 2 సబ్జెక్టులు చెప్పండి. 11వ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు తెలంగాణలోనూ తెలంగాణ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకుంటారు. ఇది తెలంగాణ ప్రజల యొక్క వాంఛ. దీనిపైన టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయ పార్టీ పెడితే 23 జిల్లాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒకే మాట పెరుగుతుంది. రాజకీయ పార్టీ లేవు అన్నాడు స్టేట్ పార్టీ సెక్రటరీ ఉన్న అజీజ్ పాషా మన నాయకుడు. అయితే ఆయన తెలంగాణ ప్రజలు చేసినటువంటి నమ్మకాన్ని ఆయన మోసం చేశారు. ఆయన కుటుంబానికి పెంచుకున్నాడు. ఆయన 15 ఎకరాల నుంచి 200 ఎకరాల ఫామ్ చేసుకున్నాడు. రాజకీయ పార్టీ ఆఫీసుకు రాడు, ప్రభుత్వ కార్యాలయం రాడు, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన సాగించాడు. ఈ దేశంలో ఎక్కడ కానీ ఇప్పుడు కరుణానిధికి బాగలేకపోయినా ఆయన వీల్ చైర్ కూడా పరిపాలన సాగించాడు. ఎన్టీ రామచంద్ర కోమాలు ఉన్నాడు, ఆయన పరిపాలన సాగించాడు. కానీ అన్నీ బతికుండి ముక్కు మూడు ఫోన్ కూడా ఉంది, అంత ఆరోగ్యంగా ఉండేవాడు. ఫామ్ హౌస్ పట్టుకొని చేస్తాడా? రాజకీయ పార్టీ పరిపాలన సాగించి ప్రజానీకంలో ఆయన బాసుపడ్డాడు. అందువల్ల టీఆర్ఎస్ చేసేటువంటి తప్పుడు పనులు కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. యువకుడు ఉత్సాహవంతుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఇంటికి వాగ్దానం ఇచ్చేసాడు. వాగ్దానం అమలు చేయడం కష్టమే, కానీ తల తాకెట్టు పెట్టాయి సరే నీ వాగ్దానాన్ని అమలు చేయాల్సిందే. చేయకుండా పోతే మళ్ళీ నీకు నష్టం వస్తుంది అని చెప్పాలి. రెండవది, దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. అంటే దళితులు, గిరిజనులు ఎవరు ఊళ్ళో ఉండకూడదు, వాళ్ళని ఊరు బయట పంపించేసేయాలి, సపరేట్ కాలనీ కట్టి పంపించాలి, వాళ్ళు ఖాళీ చేయాలి అనేది ఏంది. గతంలో ఫ్యూడల్ యుగంలో సనాతన ధర్మంలో దళితులు వాళ్ళంతా బయట ఉండాలి, ఊరు బయట. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఢిల్లీలో దాదాపు 150 కాలనీ ఖాళీ చేస్తున్నాను. మేమేమంటామంటే ఎక్కడ కాలనీలు ఉంటే దాన్ని కూలగొట్టండి, మురికి వాళ్ళు ఉండకూడదు. అక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టించండి, కింద సెల్లార్ పెట్టండి, ఇంకా కొంత ల్యాండ్ మిగులుతుంది, దాన్ని మీరు వ్యాపారానికి ఉపయోగించుకోండి. అలాగే పేదవాళ్ళు ఊరు బయట పెట్టి బలిసివాడు మాత్రం ఊరు మధ్యలో ఉండాలా, పేదవాళ్ళు మాత్రం ఊరు బయట ఉండాలంటే అది సనాతన ధర్మానికి ప్రత్యేకం. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏమంటాడంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, సినిమా నాయకుడు సనాతన ధర్మాన్ని విమర్శించే పేరు అనుకుంటున్నాడు. సనాతన ధర్మం తెలుసా అంటే వల్ల సనాతన శాసనం అయితే దాని విడాకులు ఉండవు. ఒకసారి పెళ్లి చేసినాక మొగుడు ఎంత పనికిమాడైనా, ఎంత వెధమైనా, ఎంత వ్యభిచారైనా వెళ్ళాము మొగుడుతోనే ఉండాలి. విడాకులు ఇవ్వడం
భర్త చనిపోతే వాడు తాగుపోతే చనిపోతాడు. చస్తే వాడి స్థితి మీద శాస్త్రం పైన పెళ్ళాన్ని పెట్టి తగలబెట్టాలి. ఒప్పుకుంటారు ఇప్పుడు మాట. మరి పవన్ కళ్యాణ్ ఎందుకంటాడు అన్నమాట? మరి ఎందుకు ముగ్గురు భార్యలు మార్చినాడు? రేపు నేను చనిపోతే వాళ్ళ భార్య తగలబెడతారా? అంటే ఒక మహిళలకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా సనాతనంగా ఉంటే అది బీజేపీ సపోర్ట్ చేస్తాను ఆర్ఎస్. కానీ నేను సపోర్ట్ చేయాలా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పేవాడిని జైల్లో పెట్టాలా? మొట్టమొదటి జైల్లో పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ చేస్తాను కదా. నేను తీవ్రంగా ఖండిస్తాను. సనాతన ధర్మం పైన కొంతమంది వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. సనాతన ధర్మం అనేది అది పాతకాలపు విధానం. భూస్వామి ఎవరు చేసేటువంటి పనులు, మహిళలకు వ్యతిరేకంగా చేసేటువంటి పనులు, మహిళలు భరించాలి భర్తలు. ఎంత భర్త పాపుడైనా రథమైనా కొన్నాకూడైనా అది భరించాలి. సో భర్త చనిపోతే ఆ శాస్త్రపైన హామీ పెట్టి తగలబెట్టాలి. అది దాన్ని పాటిస్తాను. ఇప్పుడు అట్లాంటి సనాతన ధర్మాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళు జైల్లో పెట్టాలి. ముందు పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి ఏడాది